ఇది ఎమ్మెల్యే గారు స్వాగతం. అలాగే శ్రీ తాళ్ళూరు పంచాక్షరయ్య గారి ట్రస్ట్ తరఫున హాజరైనటువంటి వంశీ గారికి మరియు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు పారిశ్రామికవేత్త శ్రీ హరిశ్చంద్ర నాయక్ గారికి మరి క్రీడాకారులకు ధన్యవాదాలు. ఇప్పటికే కాలాతీతమైంది. యాక్చువల్ మరి 29 సంవత్సరాలు భద్రాచలం చరిత్రలో ఈ భద్రాద్రి కొత్తగూడెం సహాయం చేయాలనేటువంటి గుణం మా పెద్ద మనుషులది. భద్రాచలం పెద్ద మనుషులు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళే ముందుండి నడిపిస్తూ ఉంటారు. అందుకోసమే ఈ టోర్నమెంటు ఇలా జరిగిపోతూ ఉంది. ఇది 29వసారి. మా వయసు ఈ టోర్నమెంట్కి 30 ఉంటే మరి మా వయసు ఎంత అనేటువంటిది ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది ఒక యజ్ఞంలాగా నడుపుతున్నాం. చాలా కష్టం. స్టేజ్ డెకరేషన్ చేయటం కానీ, ఇక గ్రౌండ్కి సంబంధించింది కానీ, ప్లేయర్స్ని కూడగట్టుకోవటం కానీ, ఇవన్నీ చాలా పెద్దదైనటువంటి విషయం. అయినా ఏదో సామాజిక స్పృహోన్నోళ్ళం కాబట్టి సామాజిక బాధ్యతను భుజాన్ని వేసుకొని 30 ఏళ్ళుగా ఈ టోర్నమెంట్ కానీ, ఈ ఊర్లో మంచి కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఇలాంటి గౌరవ శాసనసభ్యుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా ఎన్నో చక్కని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. పెద్దలు మా అందరికి కూడా భద్రాచలానికి ఒక గోల్డెన్ వరం లాంటి సార్ శ్రీ పాకాల దుర్గాప్రసాద్ గారు, తండ్రి గారు మాకు సమతుల్యులు. వారిని మాట్లాడాల్సిందిగా ముందుగా కోరుతూ ఉన్నాం. పెద్దలు, ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ అందరికీ నమస్కారం. అలాగే ఈ క్రికెట్ ఆడటానికి వచ్చిన ప్లేయర్స్ అందరికి కూడా స్వాగతం. ఈ వేదిక కూడా భారతీదేవి గారి పేరు మీదే కట్టారు పంచాక్షరి గారు. ఈ క్రికెట్ అనేకమైన కార్యక్రమాలకి వారు సింహభాగాన్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా సంతోషం. వారికి మేము అందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనకి స్పాన్సర్ చేస్తున్నప్పుడు వంశీ నువ్వైతే వారికి చెప్పాలా. ఈ సభా వేదిక ద్వారా వారికి ఎన్నో 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 శతకోటి వందనాలు తెలియజేస్తూ భద్రాచలంలో జరిగే ఏ కార్యక్రమానికైనా మీరు ముందుండాలి. ఏముందమ్మా ఉన్న 4 రోజులు చేసే కార్యక్రమాలు ఇవే. కీర్తి ఎక్కడ పెడితే అక్కడ వ్యాపింపు చేసే విధంగా తాళ్ళూరు కుటుంబం ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ గారిని పిలుస్తాం. మాకు శాసనసభ్యులైనా కూడా డాక్టర్ గారు అలవాటు అయిపోయింది. డాక్టర్ గారు అనేది జీవితాంతం ఉంటుంది కాబట్టి శాసనసభ్యుల కన్నా మాకు డాక్టర్ గారు అనేది చాలా ఇంపార్టెంట్. మరి మన శాసనసభ్యులైనటువంటి డాక్టర్ వెంకటరావు గారికి, తెల్ల వెంకటరావు గారికి, అలాగే మన భద్రాచలం పెద్దలు మాన్యులు శ్రీ పాకాల పేరు పేరున అందరికీ నమస్కారం చెప్తున్నాం. ఈ నెహ్రూ కప్పు ఇందాక బాలయ్య గారు చెప్పినట్టు 29 సంవత్సరాలు నడపడం అంటే అది ఇదే పెద్ద అచీవ్మెంట్ కప్పులో. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం ఈ గ్రౌండ్లో మేము చాలా కార్యక్రమం చేసాం. ఒక కార్యక్రమం చేయాలంటే ఇక్కడ ఉండే ఇబ్బందులు, ఇక్కడ ఉండే అందరికీ తెలుసు. నమస్కారం. ముందుగా ఈరోజు ఆడే 2 టీంలకు కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ స్టేజీ మీద ఉన్న అతిరథ మహారథులు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక 1000 మందితో సమానమైన వ్యక్తులు ఇక్కడ. ఎందుకంటే ఈ భద్రాచలంలో ఏ కార్యక్రమం జరిగినా సింహభాగంలో అవతల గోదావరిన ఉండే పంచాక్షయ్య గారు ఉంటారు, ఆ తర్వాత మా దుర్గాప్రసాద్ గారు ఉంటారు ఇక్కడ. ఆయన తర్వాత ఇక్కడ అందరు చిరు ఉద్యోగులైనా, వేరే పార్టీ అయినా, వేరే కులాలైనా అందరూ కూడా కొంత సహకరించి భద్రాచలానికి అసెట్ ఏదంటే ఇక్కడ భద్రాచలంలో ఏ దైవ కార్యక్రమం జరిగినా, స్పోర్ట్స్ జరిగినా అందరూ తలా చేసి ఆ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి వాళ్ళు ఎవరో చేస్తున్నారు, నేనెందుకు ఇవ్వాలా, నేను చేస్తే అలాంటి ఈ భద్రాచలం. ఎందుకంటే ఆ రోజు వాకాడి దుర్గాశోక్ కానీ, తోటమల్ వ్యాలీ కానీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి మొదటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారి పేరు పెట్టి ఈ దేశంలో ఇన్ని సంవత్సరాలు 29 సంవత్సరాలు ఒక టోర్నమెంట్ నడపడం అనేది నిజంగా నామకరణంలోనే ఆయన దేశం కోసం పుట్టి పెరిగి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నెహ్రూ గారు కాబట్టి ఇది ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. తప్పుడు ఉంటాయని చెప్పేసి నేను ఆర్థికంగా చేయకపోయినా నా స్నేహితుల ద్వారా నేను ఆర్థిక సాయం చేపిస్తా తప్ప లేదు. అలాంటి
ఈ నెహ్రూ కప్ తప్పకుండా 50 సంవత్సరాల వరకు నడవాలని నా కోరిక గర్వం ఉంటుంది. ఈ గ్రౌండ్ అలాంటిది. మీరు కూడా తప్పకుండా ఇక్కడ ఆడి ఈ రామయ్య ఆశీస్సులు తీసుకొని తప్పకుండా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక రోజు 1 సంవత్సరం 22 అయింది. ఈ సందర్భంలో మరి భద్రాద్రి కప్ని మరి ప్రభుత్వం మరి స్పాన్సర్ చేయాల్సిందిగా ఈ యొక్క వేదిక ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగేసిన అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. వీళ్ళందరూ కూడా మేమున్నామంటారు. ఇందాక దుర్గాప్రసాద్ గారు కూడా అన్నారు. వీళ్ళందరికీ కూడా ఒకసారి మీ చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేసి కోరుచున్నాను. ఇక 38th ఇయర్ నెహ్రూ కప్ క్రికెటర్ ఫౌండర్స్ బాలయ్య గారికి మరియు ఆయన ఫ్రెండ్ అశోక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా స్టేజీ మీద ఉన్న పెద్దలు, నాయకులు, మేము సైతం భద్రాచలంలో ఏది జరిగినా మేమున్నాం, మీరు భయపడద్దు. ఖర్చు ఉంది, చాలామంది వెనకబడిన స్టేజీ మీద ఉన్న వ్యక్తులందరూ కూడా ముందుకు వచ్చి, సరే మేము బిజినెస్లో లాస్ ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఏది కనిపించకుండా మేమున్నామని సాయం చేస్తూ ఉన్న దుర్గాప్రసాద్ గారికి, హరిచంద్ర నాయక్ గారికి, శ్రీనివాస్ గారికి, భూపతిరావు గారికి, రెడ్డి గారికి, భాషను క్రికెట్ను 30 సంవత్సరాలు నడపడం అనేది ఆశామాష కాదు. కానీ ఈరోజు 10 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా దేశాన్ని ఆర్థిక నష్టాల్లో ఉంటూ కూడా నడుపుతూ చనిపోయిన మన్మోహన్ గారికి కూడా మనందరం ఒకసారి మనం నిజంగా సంతాప సభగా మనం తెలుపుకుంటూ భద్రాచలం నుంచి ఒకసారి మనందరం సంతాప సభగా నిలుస్తుందాం. ఒకసారి 2 నిమిషాలు. అలానే భద్రాచలం అభివృద్ధిలో నా తోడు నీడ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇది నెహ్రూ కప్ని ఈరోజు అధికారికంగా కండక్ట్ చేయాలని అన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఇన్ని కష్టాలు నష్టాలు ఉన్నా మీరేమి అసలు మీరు డిస్కరేజ్ కాకుండా అందరం ఎంకరేజ్ చేస్తాం. అందరి సేదోడు వాదోడు ఉంటుందని మనవి చేసుకుంటూ ముందుకు నడుపుతామంది. మీ టీముకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.